మనం కేక్స్ చేస్తామని తెలిసినా కూడా చుట్టాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అస్సలు మన దగ్గర కొనుక్కోరు. మనం ఎంత హైజీన్ గా చేసినా టేస్ట్ గా చేసినా సరే. నేను చెప్పేది అందరి గురించి కాదు, కొంతమంది గురించే. మా ఫ్యామిలీలో అయితే జోష్నక్క, మా ఫ్రెండ్ సర్కిల్ లో అయితే ప్రసన్న చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇందుకు ఇదంతా మీకు ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? నార్మల్ గా ఫిషింగ్ హార్బర్ కి వెళ్ళాము, అక్కడ ఒక అతను కలిసారు. మనం కేక్ చేస్తాం మన విషయం తెలిసి వాళ్ళైతే నంబర్ తీసుకున్నారు. మనకైతే డెలివరీ లేదు, అక్కడ నుంచి ఎవరు వస్తారా అని అయితే నేను వదిలేసాను. కాకపోతే గుర్తు పెట్టుకొని మరి వాళ్ళ పాప బర్త్డేకి అయితే కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ పాపకి అయితే సుజుకి అంటే ఇష్టం అంట. ఇంక ఫోటో ప్రింట్ అయితే తీసి కేక్ అయితే చేయమని చెప్పారు. ఫోటో ప్రింట్ అయితే మా దగ్గర అసలు అవైలబుల్ గా లేదు. ఏ బేకరీకి వెళ్ళినా హోమ్ బేకర్స్ అసలు ఫోటో ప్రింట్ అయితే ఇవ్వరు. మేము వెళ్ళాలంటే కాంప్లెక్స్ వెళ్ళాలి, అక్కడ నుంచి తేవాలంటే కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకా నేనే చేద్దామని చెప్పి అయితే ఇలా చేశాను. వాళ్ళకి చెప్తే ఎలా అయినా పర్లేదు, బాగుంటే చాలు అన్నారనమాట. నేను ఓన్లీ క్రీమ్ అలానే మెల్టెడ్ చాక్లెట్ తో చేశాను. ఎటువంటి న్యూట్రిజల్ కూడా యూజ్ చేయలేదు. కస్టమర్ కేక్ ఆర్డర్ అయితే ఇచ్చారు, కానీ టేస్ట్ గురించి చాలా భయపడ్డారు. 3 to 4 టైమ్స్ అయితే నన్ను అడిగారు ఎలా ఉంటది అని చెప్పి. నేనైతే నమ్మకం ఇచ్చాను, హాఫ్ అమౌంట్ పెట్టిస్తాను బాగాలేకపోతే అని చెప్పి. అందరూ బాగుందని చెప్పారంట. 10:30 వరకు వెయిట్ చేశారు రిప్లై కోసం. లాస్ట్ లో రిప్లై పెట్టని చూసేయండి.